వెల్కమ్ టు క్యూటీ న్యూస్. ఈ రోజు మనం నల్గొండ జిల్లా చండూరు మండలం ధోనిపాములకు చెందినటువంటి దాసరి స్వామి గారి మనం ఉన్నాం. మరి ఆయనకి నేను గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరి ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశాడో, రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంది అనేది ఆయన విషయంలోనే తెలుసుకుందాం. నమస్తే స్వామి గారు. నమస్తే సార్. మీరు రాజకీయాల్లో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు, మీ వివరాలు ఏంటి? నేను దాదాపుగా ఒక సిపిఐలో ఒక 5-6 సంవత్సరాలు చేసినాను. తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక 10 సంవత్సరాలు చేసినాను. ఇప్పటికే మనకు 18 ఏళ్ళ అనుభవం ఉంది సార్. రాజకీయం 18 ఏళ్ళ అనుభవం ఉంది. దాంతో పాటు మనం ఏది లేకపోయినా, మనం ఏది ఆశించకపోయినా, దాదాపుగా మా ఊళ్ళో ఉప ఎన్నికలు వచ్చినాయి, సీసీ రోడ్లు లేవు, మాకు ఎవరు ఏ సర్పంచ్గా నేను పట్టించుకోలే. అంతా 7 దాడ పెడితే 70 లక్షల వరకు మాజీ ఎమ్మెల్యే గారు దాని మీద కొట్లాడి మాకు ఉప ఎన్నిక వచ్చింది, మా పరిస్థితి ఏంది, మాకు పోవస్తలేదు రావస్తలేదని, అదేవిధంగా అక్కడి నుంచి మనం కొట్లాడి మొత్తం దాదాపుగా 70 లక్షల వరకు ఇంతవరకు మొత్తం సీసీ రోడ్లు పోసి పడినాను. ఇంతవరకు ఇంకా 40 లక్షల రూపాయలు రావాలి. అయినా నేను దానికి ఆశిస్తలేను. ఇంకా మరి గవర్నమెంట్ ఉంది, ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ చేస్తుంది, మన బిల్లులు మనకు వస్తాయి అనే ఆలోచనతో మనం ఇంకా చేసుకుంటూ ముందుకు పోతున్నాను. ఇంకా కూడా మనకు దాదాపుగా ఇంకో 60-70 లక్షలు అయితేనే ఆ రోడ్లు అయిపోతాయి ఊళ్ళో. ఇప్పుడు అవి పోసిన రోడ్లే ఉన్నాయి. మొన్న ఇది తల్లికంగా ఒక మన గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక 10 లక్షల ఓర్పు చేసిరు, రోడ్లు పోసిరు, వాళ్ళ బిల్లులు అందుబాటులో వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కూడా నేను అంతా ఎమ్మెల్యేకు సపోర్ట్గానే ఉంటున్నా. సరే ఏదనేది కాదు, ఏ పార్టీ అనేది కాదు, ఇప్పుడు ఉన్నదైతే మామూలుగా అయితే కాంగ్రెస్లోనే ఉన్నా, కాంగ్రెస్లోకి పోయినా. ఏది ఉన్నా మనకు ప్రజలు, నేను గెలవడం కాదు, ప్రజలు గెలవాలి. నేను ఒక సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నేను పోటీ చేస్తే నేను గెలిచేది కాదు, ప్రజలు గెలవాలి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళని ప్రజలు చూసుకుంటారు. అది మనం ఏది చెప్పవలసిన ఎక్కర్లేదు. ఎవ్వరికి ఆపద వచ్చినా మనం ముందంచెల్లోనే ఉంటాం, ముందుగానే ఉంటాం. ఇంకా కూడా మా కాడ మోరీలు లేవు, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ మోరీలు చేయాలి, ఇంకా రోడ్లు పోయాలి. మామూలుగా శిల్కలలో పోవడానికి కూడా మట్టి రోడ్లు ఇంకా ఘోరంగా ఉన్నాయి, అవి కొద్దిగా చేపట్టాలి. ఇంకా మా ఊరికి ఇంకా చేసేవి చాలా వరకు ఉన్నాయి సార్. ఇంకా ఇప్పుడు మీరు 20 ఏళ్ళకి రాజకీయాల్లో ఉంటున్నారు. గతంలో మీరు ఏమైనా పోటీ చేశారా? నేనేం పోటీ చేయలేము. మొన్న మటుకు పోయిన ఎన్నికల మటుకు ఒక వార్డు నెంబర్కి పోటీ చేసిన, వార్డు నెంబర్కి పోటీ చేసి ఓడిపోయినా. ఇంకా అది ఒకటే, ఇక మనకేం లేదు, మనం దేని మీద కూడా ఆశించలేదు. ఇక నేను ఆశ, ఇప్పుడు నేను ఆశ ఉంది, ఒక సర్పంచ్కి పోటీ చేయాలనే ఆశ ఉంది. నేను ఏదైనా అభివృద్ధి చేయాలని, నా ఊరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండడం కానీ నా ఊరు మంచిగా ఉండాలి. ఊరు అభివృద్ధి అయితే నేను మంచిగా ఉన్నట్టు. ఇంకా ఏమన్నా కావాలన్నా ఊరికి ఖచ్చితంగా చేస్తాను ఉన్నాను సార్. రేపు స్థానిక సంస్థలు ఖచ్చితంగా నేను సర్పంచ్ బరిలో ఉంటున్నాను. ఖచ్చితంగా సర్పంచ్ బరిలో ఉంటున్నా సార్. నాకు అవకాశం వస్తే ఇచ్చిపెట్టేది ఉండదు, చేయాలనే ఆలోచనతోనే ఉన్నాను. సర్పంచ్ ఎన్నికలు అంటే ఎంతో మంది ఆశాభావులు ఉంటారు, ఎంతో మంది బరిలోకి దిగుతుంటారు. మరి ప్రత్యేకంగా దాసరి స్వామికి ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏమంటావు సార్? నేను చేసిన పనులు అక్కడ అలా కోపడుతున్నాయి. నేను ఏం చేసినో, ఊళ్ళో ఏం చేయలేదో, నేను ఎంత మంచిగా నెచ్చేటనో జనాలు చెప్తారు సార్. నేను చెప్పేది కాదు అది, నేనే మంచిగా అనుకుంటే కాదు. జనం ఏ మూలకు పోయినా పాపం చేసిన స్వామి మంచి పనులు అంటారా, చెడు పనులు అంటారని జనం చెప్తారు సార్. అది నేను చెప్పేది కాదు. స్థానికంగానే మీరు నివాసం ఉంటురా? స్థానికంగా ఈయనే ఉంటున్నా సార్. నేను ఊళ్ళోనే ఉంటా. ఏ మనిషికి చిన్న ఆపత వచ్చినా, ఎక్కడే జరిగినా, మనం ఏ పనిష్మెంట్ అయినా ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉంటాం సార్. మనకి ఏ పని కావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉంటాం. మీరు సొంత డబ్బులు పెట్టుకొని సీసీ రోడ్లు వేసాం అంటున్నారు. అవును, అవును. ఇంకా అట్లనే మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఇంకా దాదాపుగా ఇప్పుడు ఇంకా రోడ్లు, ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి. మోరీలు ఇంకా గలీజ్గా ఉన్నాయి సార్, ఘోరంగా ఉన్నాయి. రోడ్ల మీద నీళ్ళు ఎక్కి ఆగమాగా ఉంది. మోరీలు ఉన్నాయి, ఇంకా రోడ్లు పోసి ఉన్నాయి. ఇంకా దాదాపుగా ఇంకేంది, మామూలుగా చిలకలలో పోయి డొంకలు కూడా బాగలేవు. అవి గిట్లా ఇంకా మన్ను పోయాలి, అంత ఆగమాగం ఉంది. ఇంకా చాలా వరకు బాగా ఇబ్బంది ఉంది సార్. ఇప్పటికైతే ఇంకా ఊర్లో అభివృద్ధి ఇంకా చాలా చేసేది ఉంది. చేసింది ఒక పావులంతా అవపడుతుంది. ఇప్పుడు చేస్తే ఇంకా భారానంతూ దాన్ని చేసేందుకు ఇంకా ముందు పోవాలి సార్. మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా గ్రామంలో 1646 ఓట్లు ఉంటాయి సార్. ఇప్పుడు ఈ 1650 ఓట్లు కూడా దాసరి స్వామి అంటే అందరు గుర్తుపడతారా? అందరు గుర్తుపడతారు. మీరు ఎక్కడైనా పోయి తెలుసుకోండి. అసలు స్వామి ఏమన్నా చేసిండా, చేయలేదా, ఊళ్ళో ఏమన్నా పని చేసిండా, సరే ఆపదంటే వస్తాడా, పోయి ఎన్నో ఉంటాడా, మనిషి ఏమన్నా అవపడతాడా అని తెలుసుకోండి. ఓకే, ప్రజలు నీకు అవకాశం ఇచ్చి సర్పంచ్ గెలిపిస్తే నువ్వు ముఖ్యంగా ప్రధానంగా చేసే పనులు ఏమున్నాయి? నేను చేసే ఇప్పుడు ఇంకా మామూలుగా రోడ్లు లేవు సార్. ఇంకా రోడ్లు పోయాలి, మోరీలు చేయాలి. ఇంకేంటిది మాకు ఇది లేదు సార్. ఏంటిది మట్టి రోడ్లు అంతకే ఉన్నాయి, మోరీలు అంతకే ఉన్నాయి. ఇంకా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మామూలుగా ఎర్త్ హాస్పిటల్ లేదు, ఇంకా అది చేయాలి. అంటే ప్రభుత్వానికి సంబంధించి హెల్త్ సెంటర్ ఏం లేదు? ఏం లేదు సార్, ఇక్కడ ఏది లేదు.
ఇప్పుడు చేయాలి. ఇంకోటి ఉన్న గ్రామ పంచాయతీ కూడా కూలిపోయింది సార్. మేము ఫస్ట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేయాలి. అది ఇక్కడ అందం లేదు సొంతం లేదు, ఒకటే అరవ ఉన్నాడు, బిల్డింగ్ సక్రమంగా లేదు. లేదు. ఆ బిల్డింగ్ చేయాలి. ఏది చేసినా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన ఏది చెప్తే అది ఆయనతో ఆయన దృష్టికి తీసుకుపోయి ఆయనతో కొట్లాడి మనం తీసుకోవాలి సార్. ఇది అంగన్వాడీ కేంద్రాలు ఇక్కడ సక్రమంగా ఉన్నాయా? అంగన్వాడీ కేంద్రం ఒకటే ఉంది, ఇంకొకటి లేదు. అది ఏమన్నా కిరాయి ఇంట్లో పెడుతున్నారు, అది కూడా అంత దాని కూడా సొంత బిల్డింగ్ లేదు, బిల్డింగ్ లేదు. అది కూడా మామూలుగా ప్రైవేట్ గానే ఇంట్లో కిరాయి తీసుకొని చెప్తారు సార్. దాన్ని కూడా ఖచ్చితంగా చేయాలి. ఓకే, ప్రజలు మీకు మద్దతు ఇచ్చి గెలిపిస్తారంటారా? ఇక ప్రజలు నేను చెప్పుకోవడం సార్. ప్రజలు వాళ్ళకి ఎట్లా నమ్మకం ఉంటే వాళ్ళ స్వామి మంచోడ చెడ్డోడు అనేది ప్రజలు చెప్పాలి. నేను చెప్పొద్దు. నేను మంచిగా ఉండని చెప్పుకుంటా, నేను చెప్పొద్దు. ప్రజలు చెప్పాలి. బయటకు వెళ్తే మనం ఏం చేసినాము, మనం ఎంత సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని వడ్డీలు మీద పడి 2 సంవత్సరాలు ఇప్పుడు రోడ్లు పడి బిల్లులు రాకుండా పోరాడుతూనే ఉన్నాం, అటు ఇటు చేస్తూనే ఉన్నాం సార్ మనం. ఓకే, ఇదండి దాసరి స్వామితో. నేను ఖచ్చితంగా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ వచ్చినట్లయితే పోటీ చేశాను. నేను ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ కూడా గ్రామంలో దాదాపు 50 లక్షల వరకు సీసీ రోడ్లు పనిచేశాను. ఇప్పటి వరకు బిల్లులు రాకపోయినప్పటికీ కూడా నా ఊరికి పెట్టిన రేపటి నాడు వచ్చిన రోజు వస్తాయి, కానీ నా ఊరు బాగుండాలని చెప్పేసి నేను సీసీ రోడ్లు పెట్టిన. మరి ఈ విధంగా గ్రామంలో ఇంకా మోరీల సమస్య కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, చిలకలకు మట్టిదారులు కావచ్చు, ఇవన్నీ సమస్యలు మా ఊర్లో ఉన్నాయి. నాకు అవకాశం ఇచ్చి కల్పిస్తే నా గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా అన్నింటినీ పరిష్కరించి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నారు. స్వామి గారు ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు ప్రజాప్రతినిధిగా గెలుపొంది మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయాలని చెప్పేసి క్యూటెన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.